కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కానీ 4 వారాలు స్టే ఇచ్చారు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టడం పోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీలకు రావాల్సిన బడ్జెట్ రిలీజ్ కావటం లేదు. ఆ బడ్జెట్ రిలీజ్ కావాలన్నా ఎలక్షన్లు చేయాలి. ఇంకొకటి మనకి చట్టం ప్రకారం క్యాస్ట్ సెన్సస్ చేసి చేసిన తర్వాత అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని ఒక చట్టాన్ని ఒక బిల్లు పాస్ చేసి ఆ బిల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ యునానిమస్గా 42% రిజర్వేషన్ ఇవ్వాలని పాస్ చేసి అది కూడా ప్రత్యేకంగా బీసీల కోసం బీసీలు 56% ఉంటే ఆ 56%లో 42% బీసీలు ఉన్నారని ఒక కమిషన్ వేసి ఆ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 42% ఇవ్వాలని చెప్పారు. ఇంకొకటి 52% రిజర్వేషను ఆ సీలింగ్ దాటిపోతుందని స్టే ఇచ్చారనుకుంటే అది ఎప్పుడో దాటిపోయింది. ఇంతకుముందు 50% రిజర్వేషను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీది కలిపి ఉండేది. మొన్న కేంద్ర ప్రభుత్వం 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకు కూడా 10% ఇచ్చారు. అప్పుడు రిజర్వేషన్ ఎక్కడ పోయింది? 60% పోయింది. అప్పుడే 50% సీలింగ్ దాటిపోయింది. ఏ రకంగా చూసినా ఈ స్టే ఇవ్వటం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని మనం ఒక రకంగా పక్కన పెట్టినట్టుగా గుర్తిస్తున్నాం. జ్యుడిషియరీయే మొత్తం పరిపాలన చేసినట్టుగా ఉంటే మరి మన రాజ్యాంగంలో 4 భాగాలు ఉన్నాయి. ఒకటేమో పొలిటికల్ పబ్లిక్ రిప్రజెంటేషన్, 2 జ్యుడిషియరీ, 3 అధికారులు ఎగ్జిక్యూటివ్, 4 మీడియా జనరల్. అంటే ఈ 4 స్తంభాల మీద ఈ కాన్స్టిట్యూషన్ నడవాలని, ఈ రాజ్యాంగం దాని ప్రకారం నడవాలని ఎవరి హక్కులు వాళ్ళకి ఇచ్చారు, ఎవరి పరిధుల్ని వాడికి చెప్పారు. అయినా కానీ ఈ రకంగా మరి ఈ రిజర్వేషన్ మీద జడ్జిమెంట్ రావటం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని చాలా లోతుగా అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చ చేసి, నేను పార్లమెంట్ మెంబర్గా చెప్తున్నాను, దీని మీద లోతైన చర్చ పార్లమెంట్లో జరగాలి, అసెంబ్లీలో జరగాలి. పార్లమెంట్లో ఎందుకు జరగాలంటున్నానంటే భారతదేశం మొత్తానికి వర్తించేటటువంటిది. దీన్ని మనం ఊరికే వదిలిపెట్టి ఏదో వచ్చింది ఏదో జరుగుతుంది అనేటట్టు, మేము న్యాయ వ్యవస్థని 100కి 100 గౌరవించేటటువంటి వ్యక్తులు. నేను కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నాను, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థే రాజ్యాంగాన్ని రక్షించేటటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థే ఇవాళ రాజ్యాంగం పరిధులు దాటిపోయిందనేటటువంటి ఫీలింగ్ మాకు వచ్చింది. ఇది రావటం చాలా దురదృష్టకరం. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన చేశారు. దాదాపు 50 రోజుల పాటు 1,00,000 మంది గవర్నమెంట్ ఉద్యోగులతో ఈ సర్వే చేయించి ఒక్కొక్క కుటుంబంలో వాళ్ళ సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాల పరిస్థితి, రాజకీయ పరిస్థితి, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని వీటిని బేస్ చేసుకొని బ్యాక్వర్డ్ ఎవరు, ఫార్వర్డ్ ఎవరు అనేది నిర్ణయించారు. దాని ప్రకారం 42% రిజర్వేషన్ ఇచ్చారు. దీన్ని మరి అటు
ఎన్నికలు పెట్టడానికి లేదు, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ రిలీజ్ చేయడానికి లేదు, అటు పక్కన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు, ఇటు పక్కన హైకోర్టు ఇచ్చిన ఆర్డరు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంత చిత్తశుద్ధితో సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఉన్న బీసీలను కూడా కలిపి ఎన్నికలు పెట్టి సామాజిక న్యాయం చేసి వాళ్ళను వాళ్లే పరిపాలించుకునేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నానికి ఇది మధ్యలో అడ్డుకట్టేసినట్టుగా ఉంది. ఏదేమైనా దీని మీద పూర్తి ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో మాట్లాడి ప్రభుత్వం కూడా మళ్ళీ ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలో ముందుకు పోయేటటువంటి ఆలోచన ఉంది. ఏదేమైనా ఒక్క మాట మాత్రం నిజం, ఎన్ని జడ్జిమెంట్లు వచ్చినా ఏమి జరిగినా బీసీలకు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషను 100కి 100 పాళ్ళు అమలు చేసి చూపించేటటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు వారి తెలంగాణ ప్రభుత్వం అందరూ కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ ఎన్నికలు ఈ 42% రిజర్వేషన్ అనేది వారు ఇచ్చిన జడ్జిమెంటు ఆ జీవోకే అయితే కాంగ్రెస్ పార్టీ తరపునైనా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ఆ రకంగా కాకుండా అన్ని పార్టీలు కూడా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఇంకా చిన్న చితక పార్టీలు అందరూ కూడా ఈ 42% అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేయాలనే ఈ ప్రయత్నాన్ని దెబ్బతీసే కార్యక్రమం జరిగింది. ఇది అత్యంత దురదృష్టకరం. 1-2 రోజుల్లో పూర్తి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకొని ముందుకు పోయేటటువంటి కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని, దీంట్లో ఏ పరిస్థితుల్లో వెనక్కిపోయేది లేదని మన బీసీ సోదరులకి ఇతర ప్రజాస్వామ్యవాదులందరికీ మనవి చేస్తున్నాం. నువ్వేంటి